భీమ్, జై భీమ్, జై తెలంగాణ. బిఆర్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా అట్టడుగు వర్గాలు, దళిత వర్గాలు, బలహీన వర్గాలు అందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి, మా బిడ్డలు బలహీన వర్గాలు అధికారానికి దూరంగా ఉన్నారు అని చెప్పేసి దాన్ని స్వయంగా అనుభవించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్నే రచించి ఇవాళ మనలాంటి వాళ్ళను ఇవాళ మైకులు పెట్టుకొని మాట్లాడే పరిస్థితికి వచ్చినాము, చదువుకున్నాము, ఇవాళ ప్రజాప్రతినిధులుగా, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులుగా, ఇవాళ ప్రభుత్వంలో భాగస్వాములం అయినము అని అంటే బిఆర్ అంబేద్కర్ గారు. అంతేందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన 10 ఏళ్ళు చేసుకున్నాం. ఆ తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకులైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చిన్న రాష్ట్రాలు ఉంటే పరిపాలన ఈజీ అవుతుంది. అట్టడుగు వర్గాలు, సామాన్యులు ఆ పరిపాలనను స్వయంగా పోతారు, పరిపాలకులను కలుస్తారు, మాట్లాడతారు, భాగస్వాములు అవుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలు కావాలని కోరుకున్నారు, చిన్న రాష్ట్రాలు ఉండాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దాని ఆధారంగానే మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, సమైక్య పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సకల జనులందరం కూడా ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి మనం కొట్లాడి సాధించుకున్నాం. అంటే అది బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఫలితంగానే అనేది మనం చెప్పక తప్పదు. కాబట్టి ఇవాళ మా అన్న నిజంగా కేటీఆర్ గారు చాలా పనులున్నాయి పోవాలని, కానీ బిఆర్ అంబేద్కర్ ఒక మన అందరికీ ఒక స్ఫూర్తి. ఇవాళ వారిని మనం స్మరించుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఆయనను స్మరించుకోవడమే కాదు, ఆయన ఆశయ సాధన కోసం, లక్ష్యం కోసం ఏదైతే ఆయన మనకు మార్గదర్శకం చేసిండ్రో దాన్ని మనం మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మన భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా మనము మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో అన్న రావడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అన్న మాట్లాడే ప్రతి మాటను కూడా అట్టడుగు వర్గాలు నిజంగా ఇవాళ చాలామంది మాట్లాడతారు, పోతారు, చెప్తారు ముచ్చట్లు, కానీ అధికారానికి నిజంగానే బలహీన వర్గాల ప్రజలు, మహిళలు అందరూ కూడా దూరంగా ఉన్నారు. వాళ్ళను ఇవాళ రాజ్యాంగంలో అధికారంలో భాగస్వామ్యం చేసిన నాడే నిజంగా భారత రాజ్యాంగ నిర్మాత మనకు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిండో అది అమలు జరిగిన రోజే నిజంగా మనకు సమసమాజం వచ్చినట్టు అనే పద్ధతిలో అనేక సందర్భాల్లో మాట్లాడతారు. కాబట్టి ఖచ్చితంగా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం, ఆయన స్ఫూర్తితోటి మనమంతా ముందుకు వెళ్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.